చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. ఈ ఆచారం గురించి కూడా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ కొడవ ఆచారం ప్రకారం ఈ పంది మాంసం తినడమైనా, ఒక ప్రత్యేకమైన డాన్స్ చేయడమైనా, అక్కడ వాళ్ళ బట్టల డ్రెస్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉండడం, వీటన్నిటి గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే సహజంగా అతిథులైతే వచ్చిన వాళ్ళు పంది మాంసాన్ని కొంతమంది తింటారు, కొంతమంది తినరు, ఎవరిష్టం వాళ్ళది. అయితే విజయ్ ఇప్పుడు తింటారా, విజయ్ దేవరకొండ కూడా తింటారా అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. మరి రష్మిక కోసం తినొచ్చేమో. సహజంగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి పెళ్లిలో నాన్ వెజ్, ఆంధ్ర సైడ్ అయితే నాన్ వెజ్ ఉండదు, తెలంగాణలో సహజంగా కొంతమంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ప్రిఫర్ చేసినా మరి ఈ పంది మాంసం తింటారా లేదా అనేది ఒక చర్చ. ఇక అలాగే రష్మిక చాలా కాస్ట్లీ శారీ కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా ₹1,00,00,000 విలువ చేసే చీరను, అలాగే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలను ధరించి చాలా గొప్పగా రెడీ అయి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం కూడా కొంత ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించబోతున్నట్లుగా తెలుస్తుంది. రెడ్ లేదా వైట్ కలర్లో ఉండేటువంటి సిల్క్ చీరను కట్టుకోబోతున్నారంటూ తెలుస్తోంది.